హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ విజయవర్ధన్. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ హెచ్ఎంపీవీ. అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది? ఈ వైరస్కు ఉన్న లక్షణాలు ఏంటి? ఇది మరో కరోనాగా మారబోతుందా? ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? వీటన్నింటిని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. హెచ్ఎంపీవీ అంటే ద హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇక్కడ పీ సైలెంట్. ఈ వైరస్ యొక్క జన్మస్థలం యాజ్ యూజువల్ గా చైనాయే. With us, a viral illness in China known as the human metapneumovirus is causing concern due to its similarities with the COVID-19 outbreak. వైరస్ అనేది మొట్టమొదటిగా ఇండియాలో బెంగళూరులో బయటపడింది. అక్కడ 2 చిన్నారులకు పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కేసులో ఉన్న చిన్నారుల వయసు 2 సంవత్సరాల లోపు ఉండడం. అయితే ఈ సంఖ్య ఇక్కడతో ఆగలేదు. రీసెంట్ గా చూస్తే ముంబైలో కూడా ఒక పాజిటివ్ కేసు వచ్చింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఒక పాజిటివ్ కేసు రావడం జరిగింది. అంతేకాదు, ఈ వీడియో రికార్డ్ చేసే ముందు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్లో 11 కేసులు పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ వైరస్ ఎటువంటి వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉందంటే, 14 సంవత్సరాలు లోపు ఉండే పిల్లలకి, వృద్ధులకి, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ఈ వైరస్ ని కరోనాతో కంపేర్ చేస్తున్నారు. ఇది ఒక కరోనా 2.0గా మారుతుందని అంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే, కరోనా వైరస్ కి ఈ హెచ్ఎంపీవీ వైరస్ కి ఉన్న సిమ్టమ్స్ చాలా సిమిలారిటీగా ఉండడం వల్ల. హెచ్ఎంపీవీకి ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే, కోల్డ్ అంటే జలుబు రావడం, బ్లాక్డ్ నోస్ అంటే ముక్కు దిబ్బడ పట్టడం, థ్రోట్ పెయిన్ గొంతు నొప్పి పెట్టడం, జ్వరం రావడం, బ్రీత్ నాయిస్లీ శ్వాస సరిగ్గా అందకపోవడం. ఇది దీనికి ఉన్నటువంటి సిమ్టమ్స్. అయితే ఈ వ్యాక్సిన్కి ఇప్పటికి మార్కెట్లో వ్యాక్సిన్ లేదు. అలాగే ఇంకా యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవు. అయితే మేము ఈ వైరస్ రాకుండా సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఏమీ లేదు. మీ చేతుల్ని ఫ్రీక్వెంట్గా సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోండి. జలుబు ఉన్న వారితో కాస్త దూరంగా ఉండండి. మీ ముఖాన్ని, కళ్ళని, ముక్కుని, నోటిని ఎక్కువగా ముట్టకండి. వాటర్ ఎక్కువగా తాగండి. ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయ్యారని అనిపిస్తే బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కన్సర్న్ అవ్వండి. మెడిసిన్ తీసుకోండి, పారాసిటమాల్ తీసుకోండి, పర్వాలేదు. అయితే ఈ వైరస్ గురించి కొందరు డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఈ వైరస్ అన్నది ఇప్పటిది కాదు, చాలా పురాతనమైనది. వింటర్ వచ్చింది కాబట్టి అందరికీ చెస్ట్ పెయిన్స్ వస్తాయి, జలుబులు వస్తాయి, 4 రోజులు అదే ఉంటుంది, దానంతట దానే వెళ్ళిపోతుంది, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, కానీ భౌతిక దూరాన్ని పాటిస్తే సరిపోతుందని అంటున్నారు. ये भी हम लोग देख रहे हैं कि भाई ये पुराने बंदा ही है। हाँ, ये कोई नया खतरनाक अजीब सा वायरस ये नहीं है। अगर वही है तो ये विंटर में हर जगह में ज्यादा होती है चेस्ट इन्फेक्शन, अभी भी होगा, चाइना में भी होगा, इंडिया। तो अभी का जो साइंटिफिक इन्फॉर्मेशन है, दिस इज अ रूटीन इंक्रीज ऑफ रेस्पिरेटरी इन्फेक्शन, इसको अभी भी कोविड का दर्जा देना ठीक नहीं है। ओके, सो लेट अस बी केयरफुल। अब तक का जो आंखों देखा हाल है उसके तरफ इसको पैनिक करने वाली बात नहीं है। నేను కూడా అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనిషికి భయం కన్నా ఉండే పెద్ద వ్యాధి ఇంకా ఏమీ లేదు. సో భయపడకండి. అలాగే నిర్లక్ష్యంగా కూడా ఉండకండి. మీ పరిసరాలని, మీ ఇంటిని, మీ ఒంటిని శుభ్రపరచుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఇంకో విషయం నేను ఇది చెప్పదలుచుకుంటున్నాను. ఈ వీడియో కోసం నేను రీసెర్చ్ చేసేటప్పుడు కింద కామెంట్స్ చూస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, అమ్మయ్య ఈసారి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వనట్టే అని, లాక్డౌన్ కమింగ్ సూన్ అని. నేను వాళ్ళకి చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ అన్నది ఒక అప్రూవల్ లాంటిది. మీరు పై తరగతికి ఎలిజిబులా కాదా అనేది ఈ ఎగ్జామ్స్ యొక్క తాత్పర్యం. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ ఈజీ వే. మీరు చదువుకుంటున్నారు, మీకంటూ కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఈ వైరస్ గురించి రూరల్ పీపుల్స్కి తెలీదు, మీరు అక్కడికి వెళ్ళి అవేర్నెస్ కల్పించాలి. మీరు కనుక మెడికల్ కేటగిరీ అయితే మెడికల్ క్యాంప్స్ పెట్టండి. దీని గురించి తెలియని వారికి ముందస్తుగా అవగాహన కల్పించండి. అంతేగాని లాక్డౌన్ రావాలని మాత్రం కోరుకోకండి. మనం ఆల్రెడీ అదే ఎక్స్పీరియన్స్ చేసుకుని వచ్చాం. చాలా లక్షలాది మంది చనిపోయారు. దేశానికి చాలా ఆర్థిక నష్టం వచ్చింది. ప్రపంచమంతా స్తంభించుకుపోయింది. మన రానున్న భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే మనమందరం బాధ్యత వహించాలి. మన యావత్ ప్రపంచం ప్రకృతి వనరులతో కలకలలాడాలని కోరుకుందాం. ప్రే ఫర్ అవర్ వరల్డ్, ప్రే ఫర్ అవర్ ఫ్యూచర్. ఇటువంటి ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వైరస్ గురించి ఇంకా అంతగా ఎవరికి తెలియకపోతే నా వీడియోని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్స్ విజయవర్ధన్.